బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు త్రిబుల్ ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో ఐటీ అధికారుల సోదాలపై స్పందించిన త్రిబుల్ ఎఫ్ ఇండస్ట్రీస్ సిబ్బంది ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఐటీ సోదాలు ప్రత్యక్ష సోదాలు కాదు, సెకండ్ సెర్చ్ గా పిలిచే పరోక్ష సోదాలు మాత్రమే. ఐటీ అధికారులు తనిఖీల సమయంలో హెచ్ఆర్డి రూమ్ కు తాళాలు వేశారనడంలో వాస్తవం లేదు. ముంబై పార్లే ప్రొడక్ట్స్ కంపెనీలో సోదాలు జరగ్గా ఆ సంస్థకు రిఫైండ్ ఆయిల్ సప్లై చేస్తున్న తమ సంస్థపై తనిఖీలు నిర్వహించారు. ముంబై పార్లీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కొన్ని సంవత్సరాలుగా త్రిబుల్ ఎఫ్ ఇండస్ట్రీస్ నుంచి రిఫైండ్ పామ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ముంబై పార్లే ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఐటీ సోదాల్లో భాగంగా ఆ కంపెనీ లావాదేవీలపై ఇక్కడికి వచ్చి ఆరా తీశారు. ఐటీ అధికారులకు తాము అన్ని విధాలా సహకరించాం. త్రిబుల్ ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై వస్తున్న ఊహాగానాల ఆరోపణలు సరికాదని త్రిబుల్ ఎఫ్ జనరల్ మేనేజర్ జె జనార్దన్, అకౌంట్స్ జనరల్ మేనేజర్ ఎంఎస్ వేణుగోపాల్ వివరించారు. సో మీ అందరికీ తెలుసు పిఎఫ్ సంస్థ కోసం, ఎందుకంటే గత 62 సంవత్సరాల నుండి కంపెనీ ఇక్కడ మనం రన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 2000 మంది ఎంప్లాయీస్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇక్కడ కంపెనీ మీద డిపెండ్ అయి ఉన్నారు. అలాగే మన బిజినెస్తో పాటు మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇవాళ సిఎస్ఆర్ కార్యక్రమం మీద చాలా మనం చేస్తున్నాం. అందులో భాగంగా మనకి చిల్డ్రన్స్ తాలూకా హోమ్ ఒకటి ఉంది. అక్కడ అనాథలను తీసుకొని తల్లిదండ్రులు లేని వాళ్ళని తీసుకొని ఆల్మోస్ట్ ఒక 65 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళ చదువులు కానీ A to Z ఎవ్రీథింగ్ కంపెనీ ఆ 3F స్వాభిమాన్ ట్రస్ట్ మీద మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మీ అందరికీ తెలిసింది. అది కాకుండా ఇంచుమించు ఒక 25 మంది వరకు 25 చిల్డ్రన్స్కి మనం హార్ట్ ఆపరేషన్ చేసాం పర్టికులర్గా. సో దిస్ ఈజ్ ద మేజర్ అచీవ్మెంట్ ఫర్ 3F స్వాభిమాన్ ఫౌండేషన్. ఎందుకంటే ఈ రోజుల్లో ఆపరేషన్ చేయాలంటే మీ అందరికీ తెలుసు ఎంత ఖర్చు అవుద్ది అనేది. ఓపెన్ హార్ట్ ఆపరేషన్స్ సర్జరీస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుద్దో మీ అందరికీ తెలుసు. అలాంటిది వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మన హైదరాబాద్ స్పెషలైజ్డ్ హాస్పిటల్లో స్పెషలైజ్డ్ డాక్టర్స్ చేత చేయించడం జరిగింది. అలాగే చాలా గ్రామాల్లో మనం మంచినీటి సౌకర్యాలు కూడా కల్పించాం. ప్రతిపాడులో ప్రజెంట్ ఇప్పుడు అవుతుంది. అలాగే ఎస్సీ కాలనీలో కూడా మేము చేస్తున్నాం. రీసెంట్గా మీ అందరూ కోఆపరేషన్స్తో అలాగే మా మేనేజ్మెంట్ కోఆపరేషన్స్తో మేము జువాలపాలెంలో కూడా ఆరో ప్లాంట్ ఆల్రెడీగా పెట్టడం జరిగింది. ఇలాగే ఈ మధ్యనే మనకి గర్ల్స్ హై స్కూల్లో గర్ల్స్ కాలేజీలో కూడా టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయండి అనేసి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తే మా మేనేజ్మెంట్ ఇమీడియట్గా స్పందించి అక్కడ కూడా ఈ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా చాలా కార్యక్రమాలు డెఫినెట్గా చేస్తాం. సో ఇంతవరకు మన కంపెనీకి ఎటువంటి రిమార్కు లేదు. ఫస్ట్ టైం వచ్చారు, వాళ్ళందరికీ కోఆపరేట్ చేసి ఏం కావాలంటే ఆ డీటెయిల్స్ ఇచ్చాము. కానీ ఈ మధ్యన మేము ఆలోచించింది ఏంటంటే హెచ్ఆర్డి రూమ్ లాక్ చేశారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు ఇన్స్పెక్షన్లో భాగంగా వాళ్ళందరూ వచ్చారు. ప్రొసీజర్ ప్రకారం మా దగ్గర మొబైల్స్ తీసుకున్నారు, లేదంటే ల్యాప్టాప్లు తీసుకున్నారు, అదే చర్చలో భాగంగా తీసుకున్నారు. సో వెళ్ళిపోయినప్పుడు మా అందరికీ ఇచ్చేశారు. వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలన్నా ఎటువంటి సమాచారం కావాలన్నా వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్ మా మేనేజ్మెంట్ ఇవ్వమని చెప్పారు. మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. 10వ తారీఖున వాళ్ళందరూ కూడా 4-5 డేస్ మా దగ్గర చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఎనీ క్వశ్చన్స్? అంటే ఒప్పందం అని ఏమి ఉండదండి. జనరల్గా ఏంటంటే ఇది బిడ్ మీద అవుతుంది కదా, ఆన్లైన్ బిడ్డింగ్. ఇది ఏదో మనం పార్లీతో కూర్చొని మాట్లాడుకొని ఏమిటి మేము ఇస్తామని కాదు. వాళ్ళు ఏంటంటే బిడ్డింగ్ కాల్ఫర్ చేస్తారు. కాల్ఫర్ చేసినప్పుడు మాతో పాటు మిగతా కంపెనీలు కూడా బిడ్డింగ్ వేస్తారు. అందులో భాగంగా మమ్మల్ని సెలెక్ట్ చేసి మా తాలూకా కొటేషన్ ఫైనలైజ్ చేసిన తర్వాత మిగతా కంపెనీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. నాట్ ఓన్లీ 3F ఫుడ్ ఫ్యాట్స్ ఒకటే ఇవ్వట్లేదు, చాలా కంపెనీల దగ్గర వాళ్ళు కొంటున్నారు. అందులో భాగంగా మా దగ్గర కూడా కొంటున్నారు. ఈ తాలూకు డీటెయిల్స్ వాళ్ళ దగ్గర రేట్ చేసినప్పుడు మా 3F కంపెనీ తాలూకు డీటెయిల్స్ ఉన్నాయని మా దగ్గరకు వచ్చారు. ఇది ఎంతవరకు కరెక్టు, పార్లే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఎంతవరకు కరెక్ట్ అనేసి మా దగ్గర సెకండరీ చర్చ చేయడానికి వచ్చారు. ప్రింట్ మీడియాకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు వినబడుతున్నాయి. సో అది దానికోసం మీ అందరినీ పిలిచి వాళ్ళు ఏం జరిగిందని ఫ్యాక్ట్స్ ఇద్దామని చెప్పి ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇందులో భాగంగా జరిగింది ఏంటంటే పార్లే ప్రొడక్ట్స్ అని మనకు ముంబైలో కంపెనీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ వాళ్ళ మీద చేశారు. మేము కూడా మిగతా కంపెనీలతో పాటు మా రిఫండ్ ఆయిల్ కూడా వాళ్ళకి సప్లై చేస్తుండగా వాళ్ళు చర్చలు ఏంటంటే 3F లిమిటెడ్ కంపెనీ అని వాళ్ళకి కనబడితే అందులో భాగంగా మేము కూడా అందరితో పాటు
సప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని సేమ్ డాక్యుమెంట్స్ ఇక్కడ పట్టుకొని వచ్చి ఎంతవరకు కరెక్ట్ అనేసి టాలీ చేసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా అయితే ఇన్స్పెక్షన్ చేసేది మా కంపెనీ మీద కాదు, ఇదేంటంటే కనెక్టివిటీ కేసు. అక్కడ మా కంపెనీ పేరు దొరికింది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆడి దగ్గర డాక్యుమెంట్లు తీసుకొని మా దగ్గరికి రావడం జరిగింది. దీన్నే సెకండరీ చెక్ అంటారు. సో ఇందులో భాగంగా 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు మా దగ్గర ఇన్స్పెక్షన్ చేశారు. వాళ్ళకి ఎటువంటి ఆధారాలు కావాలన్నా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో పాటు ఇవ్వడం జరిగింది. ఈ 4-5 రోజులు వాళ్ళకి ఫుల్గా కోఆపరేట్ జరిగింది. సో మేము ఏవైతే సబ్మిట్ చేసామో అవన్నీ వాళ్ళకి అక్కడ పట్టుకెళ్ళి జరిగింది. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఇవాళ గత వారం రోజులుగా రకరకాలుగా ఊహాగానాలు ప్రచురితమైనవి. వాటన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి వాళ్ళ మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. ఈ ఆదాయ పన్ను శాఖ సెర్చ్ గురించి మాట్లాడటానికి వాళ్ళందరినీ మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇది పార్లే ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై వారి మీద జరిగిన సెర్చి, దానికి సెకండరీ సెర్చ్గా 3F ఇండస్ట్రీస్ తాడేపల్లిగూడెం మీద ఈ సెర్చ్ ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ జరగడం జరిగింది. ముఖ్యంగా మనం లాస్ట్ 20 సంవత్సరాల నుంచి వన్ ఆఫ్ ది సప్లయర్ పామాయిల్ అది సప్లై చేస్తూ ఉంటాం మనం ఈ పార్లే ప్రొడక్ట్స్ ముంబైకి. మనతో పాటు వేరియస్ కంపెనీలు కూడా సప్లై చేస్తూ ఉంటారు. పామాయిల్, మైదా, ఆట, ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ సప్లై చేస్తుంటారు. వాళ్ళ దానికి సెర్చ్కి సంబంధించిన దాంట్లో మన ట్రాన్సాక్షన్ కూడా వెరిఫై చేయడానికి ఆదాయ పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ముంబై వాళ్ళు మనకి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి వాళ్ళతో పార్లే వాళ్ళతో సంబంధించిన ట్రాన్సాక్షన్లన్నీ మనతో వాళ్ళతో ఉన్న ట్రాన్సాక్షన్లన్నీ వెరిఫై చేసేసి ఆ 4 రోజులు ఉండి 10వ తారీఖు ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని ముంబై వెళ్ళడం జరిగింది. ఇది జరిగిన విశేషం. అవకతవకలు ఏం లేవండి. ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసుకుని వెళ్ళారు వాళ్ళు. మనకు ఓన్లీ పార్లేతో పాటు జరిగినటువంటి ట్రాన్సాక్షన్లు వాళ్ళు తీసుకుని వెళ్ళారు. అకౌంట్ స్టేట్మెంట్లు అవి, పర్చేజ్ బిల్స్, సేల్ బిల్స్ అవి తీసుకుని వెళ్ళారు. ట్రిపుల్ ఎఫ్ మీద కాదు సార్, సెకండరీ సెర్చ్. పార్లే ప్రోడక్ట్ సంబంధించి మన దగ్గర ట్రాన్సాక్షన్లు ఏమి ఎంటర్ ఏమో దానికి సంబంధించి తీసుకుని వెళ్ళారు. అది అవును సార్. ఈ సెర్చ్లో భాగంగా మామూలుగా వచ్చినప్పుడు ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు తీసుకోవడం, ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తారు. అది ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్లో జరిగే భాగమే అది ముఖ్యంగా. అంటే మన కంపెనీ సంబంధించి తాడేపల్లిగూడెం, కృష్ణపట్నం, చెన్నై ఆఫీసులో జరగడం జరిగింది. ఈ తాళాలు వేయటం అనేది అది రాంగ్ ఇన్ఫర్మేషను. జస్ట్ లోపలికి వచ్చేసి వాళ్ళు మొత్తం మనం కోఆపరేట్ చేసాం, వాళ్ళతో 100% కోఆపరేట్ చేసాం. ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళారు.